బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హోస్టింగ్‌తో చించేస్తున్నారనే చెప్పాలి. బయట ఆడియన్స్ ఏవైతే పాయింట్స్ అనుకుంటున్నారో క్లియర్ కట్‌గా ఆ పాయింట్స్‌తోనే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని కడిగి పాడేస్తున్నారు. ఇక స్టేజ్ మీదకొచ్చిన నాగార్జున గారు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని పలకరించి సుమన్ శెట్టి దగ్గరికి వచ్చి, "సుమన్ నిజంగా ఏం మాట్లాడావయ్యా ఈ వారం గేమ్ అనగానే థ్యాంక్ యూ సార్ అంటే నిజంగా ఈ వారం నీ పార్ట్నర్ శ్రీజతో అదరగొట్టేసావనుకో. ముఖ్యంగా నువ్వు ఏదైతే డ్రాయింగ్ గీసావో బొమ్మ అదే కిరీటం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆ కిరీటం బొమ్మ కోసం బయట ఆడియన్స్ క్యూ కడుతున్నారు తెలుసా" అంటే, "నిజమా సార్" అంటే నిజం అనగానే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా నవ్వేశారనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే స్విమ్మింగ్ పూల్ టాస్క్ జరిగిందో, ఆ టాస్క్‌లో నువ్వు తీసుకున్నావు చూడు, నీకోసం నువ్వు ఫస్ట్ టైమ్ అనుకుంటా స్టాండ్ తీసుకొని మాట్లాడటం. నిజంగా నెక్స్ట్ లెవెల్ అబ్బా! అంటూ హోస్ట్ నాగార్జున గారు ప్రశంసించడంతో, అవును సార్. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఆ టబ్ నేనంత హైట్ లేదు. నేను టచ్ చేయలేదని చేసినప్పటికీ కూడా భరణి అన్న టచ్ చేశాను, ఔట్ చేసేసాడు. అందుకే నేను చేయలేని తప్పుకు చేశాను అంటే నాకు చాలా కోపం సార్. అంటే చూశాను నీ కోపం ఫస్ట్ టైం అనుకుంటా బిగ్ బాస్ హౌస్‌లో 5 వారాలవుతుంది. 5 వారాల తర్వాత సుమన్ శెట్టి కోపం బయటపడింది. కానీ ఇంకొక విషయం చెప్పాలంటే 'నాచోరా నాచోరా' టాస్క్ పెట్టినప్పుడు నువ్వు చేసావు చూడు డాన్స్, ఏదైతే సంజనాతో తెగ వైరల్ అయిపోతుంది. సుమన్ మొత్తానికి ఈ వారం నీ ఆట సూపర్బ్ అంటూ హోస్ట్ నాగార్జున గారు సుమన్ శెట్టిని ఆకాశానికి ఎత్తేసారనే చెప్పాలి. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు సుమన్ శెట్టి మీద చేసిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హావ్ ఎ నైస్ డే.